అంటే ఇప్పుడు 45,000 బాండ్స్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాండే ఉంటుంది రైతులకి. సుమారుగా ఒక 40,000 మంది రైతులకి ఉపయోగపడాలి. దాదాపు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక పొగాకు పండించే దాదాపు ప్రతి ఫార్మర్ ఇందులో వస్తారనేది మా ఎస్టిమేషన్. రైతులకి అది స్టేట్ వ్యవసాయ శాఖ నుంచి డైరెక్ట్గా రైతుల అకౌంట్లోకే వేస్తారు. అది రేపటి నుంచే జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇదంతా ఏదైతే మనం చెప్పాం ఇవన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. భోగాపురం యాక్చువల్గా నేను నాకు అవకాశం రాలేదు ఎక్కువ మంది ఉండేటప్పటికి మాట్లాడడానికి. మీరు ఒకసారి భోగాపురం తీసుకుంటే చాలామందికి ఇందులో కన్ఫ్యూజన్ ఉంది, వాస్తవాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది 2015లో ఆ రోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉందో అలాంటిది ఒకటి కావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఆలోచన. అంటే ఐడియా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిది. దీనికి 2,700 ఎకరాలు సేకరించాలని ఆ రోజు అనుకున్నారు ప్రభుత్వం. బిడ్డింగ్ చేసిన తర్వాత జిఎంఆర్ గారు హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఈ ఎయిర్పోర్ట్స్ మీరు ఒకసారి తీసుకుంటే జిఎంఆర్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఇమీడియట్గా 5-10 సంవత్సరాల్లో లాభాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ ఈ మధ్యనే వాళ్ళకి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో అంత రూపాయలు ఇన్వెస్ట్ చేసి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి జిఎంఆర్ గారు ఒక అభిమానంతో, రెండోది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో ఆ రోజు నిర్మించడానికి ఆయన హయ్యెస్ట్ బిడ్డర్గా వచ్చారు. ఆ రోజున జిఎంఆర్ గారు వచ్చి 2,700 ఎకరాలు. ఈ 2,700 ఎకరాలు ఏంటి, ఎయిర్పోర్ట్ ఒక్కటే కాదు, ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి స్కిల్ కానీ ఒక ఏవియేషన్ హబ్ తయారు చేస్తే కేవలం ప్రయాణికులే కాకుండా లాజిస్టిక్ పరంగా కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో చేశారు. లాజిస్టిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకుంటే 5,000 టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి. నిన్న ఓపెన్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ 20,000 టన్నులు మనం ఎక్స్పోర్ట్ చేసుకోగలం. వచ్చే 20-30 సంవత్సరాల్లో 2,80,000 టన్నులు, అంటే 14 టైమ్స్ నిన్న ఆపరేట్ ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్కి 4 టైమ్స్ ఈరోజు స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి ఇంకా 14 టైమ్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటిది. ప్రయాణికులు ఈ రోజున 60 లక్షలు ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చేసింది 60 లక్షలు వెళ్ళేది. ఇది కూడా ఎక్స్పాండ్కి 4,30,00,000 అంటే 7 రెట్లు ప్రయాణికులు పెరిగినా కూడా ఉండాల్సిన అవసరం. ఇలాంటి ఉద్దేశంతో 2,700 ఎకరాలతోటి ఒక ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేశారు ఆ రోజున. మనం చేస్తే ఏమైంది, 2,700 ఎకరాల్లో గవర్నమెంట్ 2019కి వెళ్ళేటప్పటికి 2,200 ఎకరాల భూసేకరణ జరిగింది. మిగిలిన భూములు కూడా ఎందుకు జరగలేదు, మిగిలిన 500 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 1-2 ఇయర్స్ ముందు మీరు ఇవ్వద్దు చేస్తాను కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకులతోటి ముఖ్యమైన అంటే రన్వే వీటికి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి ల్యాండ్లు దాదాపు 500 ఎకరాల్లో కోర్టులో కేసులు వేయించారు ఆయన. ఆ 500 ఎకరాలు కోర్టులో కేసులు వేపిస్తే ఆ రోజు మనం భూమి పూజ చేసాం, ముందుకు వెళ్ళలేదు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది, వాళ్ళ మనుషుల చేతే వాళ్ళని వేరే రకరకాలుగా, అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేను కానీ రకరకాలుగా మేనేజ్ చేసి ఆ కోర్టుల నుంచి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఆ 300 ఎకరాలు దాదాపుగా ఎక్వైర్ చేశారు, కంప్లీట్ ఎకరాలు చేశారు. ఇంకా 200 ఎకరాలకు ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఈ 300 ఎకరాలు ఆయన చేస్తే తర్వాత ఏం చేశారు, రీటెండర్ చేశారు. పోలవరాన్ని ఏ విధంగా రీటెండర్ చేశారో ఇందులో ఏదో జరిగిపోయిందని చెప్పి రీటెండర్ చేశారు జిఎంఆర్ గారిని. ఆయనేమో జిఎంఆర్ గారు రాష్ట్రం మీద ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంటర్నేషనల్ రీటెండర్ చేస్తే మళ్ళీ నెంబర్ 1 వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి టెండర్ ఏదైతే చేశారో ఆయన్ని టెండర్ కండిషన్స్ ఏమీ మార్చకుండా మళ్ళీ అది కంటిన్యూ చేశారు. సో జగన్మోహన్ సంవత్సరాల్లో సాధించింది ఏంటి అంటే దీన్ని డిలే చేయటం, ఈ 500 ఎకరాలు ఏదైతే వాళ్ళు కేసులు పెట్టి అడ్డం పెట్టారో ఒరిజినల్ రేటు కంటే ఎక్కువ కాంపెన్సేషన్ వచ్చే విధంగా వాళ్ళ మనుషుల చేత కేసులు పెట్టించి వాళ్ళ నాయకులకి, మళ్ళీ ఇందులో రైతులకు న్యాయం జరగలేదు, అక్కడ ఉన్నటువంటి చేశారు. అయినా
ఇంకా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఇంకా 100-200 ఎకరాలు ఆ రైతులతో మాట్లాడి అప్రోచ్ రోడ్లు వాళ్ళందరితో మాట్లాడి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రయారిటీగా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ని. రామ్మోహన్ గారు ప్రతి నెల ఇక్కడ రివ్యూ చేశారు. దాదాపు నాకు తెలిసి ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళారు. ప్రతిసార్లు రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇవన్నీ క్లియర్ చేస్తే నిన్న కంప్లీట్ అయినటువంటిది భోగాపురం. మీరు చూస్తూ ఉంటే ఇంత జరిగింది ఇందులో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అంటే ఐడియా కూటమి ప్రభుత్వాన్ని, టెండర్లు కండిషన్స్ 80% ల్యాండ్ ఎక్విజిషన్ మాది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసింది మేము, రామ్మోహన్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇందులో ఆయన క్రెడిట్ ఎక్కడొచ్చింది? ఆయన 300 ఎకరాలు ఆయన అడ్డం పెట్టి వాళ్ళ నాయకులకు డబ్బులు ఇప్పించి అక్కడ రైతులకి అన్యాయం చేసి నాకు క్రెడిట్ కావాలంటారు. ఇది కాదా వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాదంటే మీరు డిబేట్కి రండి దీని గురించి. కాబట్టి ఇది వాస్తవం, ఇది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అమరావతిలో కొంతమంది రైతులను అడ్డం పెట్టి అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు రాకుండా ఎటువంటి చేస్తూ ఉన్నారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా అదే విధంగా చేసి కాలయాపన చేసి ప్రజలకి నష్టం చేశారు. ఆ రోజున ఏం చెప్పారు రైతులకి? మీరు కొన్ని రోజులు అయితే మీకు ఇంకా 2 లక్షలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలకు చెప్పారు. 2 లక్షలు ఒక ఎకరానికి ఎక్కువ వస్తుందని. ఆ ఎయిర్పోర్ట్ కనుక 3 సంవత్సరాల క్రితం కనుక అయిపోయి ఉంటే 2,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తే నెలకి 20,000 రూపాయలు, 2.5 లక్షల రూపాయల ఆదాయం. అంటే ఈ 5 ఏళ్ళు తీసుకుంటే 10 లక్షల రూపాయలు ఒక వ్యక్తికి రావాల్సిన ఆదాయాన్ని కేవలం 2 లక్షల రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పించి వాళ్ళని భయపెట్టి గిరిజనుల్ని వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి రాజకీయాలని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సార్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ కాలేదు అంటే ఎయిర్పోర్ట్ వరకు కంప్లీట్ అయింది, కానీ కనెక్టివిటీ అనేది సరిగ్గా చేయకుండానే హడావిడిగా చేశారని ఇంకో కామెంట్. మీరు చెప్పింది ఇందులో దాదాపు దానికి 7 రోడ్లు కావాలి. వైజాగ్ నుంచి దాదాపు 5 రోడ్ల వరకు వాస్తవమే, కానీ భవిష్యత్తు దృష్ట్యా దూర ప్రాంతంలో కావాలి. ఇదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు ఉండింది కదా, రోడ్లు వేయొచ్చు కదా. ఒక్క రోడ్డు అన్న వేసారా? ఎయిర్పోర్ట్కి అన్నీ చేశానంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు రోడ్లు వేయలేదని అంటున్నారు కదా. మరి మీరేం చేశారు 5 సంవత్సరాల్లో? ఒక్క రోడ్డు వేయలేదు. మేము వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఒక 5 రోడ్లు వేసాం, ఇంకా 2 రోడ్లు వేయాలి. ఆ 2 రోడ్లు కూడా వేస్తారు. వైజాగ్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది కొన్ని రోజులు, ఎందుకంటే ఇది గంటన్నర ప్రయాణం. అయినప్పటికీ ఈరోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఇట్లనే అన్నారు. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంత ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయిందో చూడండి మీరు. ట్రాఫిక్ పట్టనటువంటి ఇది కూడా 1-2 సంవత్సరాలు అవన్నీ జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి నాయుడు గారు కానీ, భరత్ గారు కానీ, లోకల్ ఎంపీస్ కానీ వీళ్ళందరికీ కూడా వీటి మీద పూర్తి అవగాహన ఉంది. వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అభివృద్ధిని అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న కష్టాలు ఉంటాయనే విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దాని విషయం తర్వాత మాట్లాడతానమ్మా. థ్యాంక్ యూ. మాట్లాడని నేను మాట్లాడతాను, అంతేగాని ప్రజలకు ఉపయోగం లేదు. మమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? ప్రజలకు ఉపయోగపడే ప్రతి నిమిషం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి, అంతేగాని వ్యక్తిగత విమర్శలకి నా టైం నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ.